So today we will learn about పాజిటివ్ నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇది ఎట్లా మనము అంటే ఎలా ఫార్మేషన్ ఎలా చేయాలి, పాజిటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంట్రాగేటివ్ ఎలా చేయాలి అనేది కొంచెం మీకు ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయనట్టు చూస్తాను. ఒకసారి ఇది చూడండి, మీకు చాలా ఈజీ అయిపోతుంది సెంటెన్సెస్ ఫార్మేషన్లో. ఓకే, సో లెట్ us స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ సింపుల్ ఒక సెంటెన్స్ ఉందనుకోండి. ఫ్యూచర్ సింపుల్లో అంటే ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఫ్యూచర్ సింపుల్ టెన్స్. Yes, so what is the formula? Subject plus helping verb plus V1 plus object. ఇక్కడ helping verb ఏం యూస్ చేస్తాము? will యూస్ చేస్తాము. will or shall. ఓకే, షెల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం 100% షూర్ లేనప్పుడు మనం షెల్ యూజ్ చేస్తాము. 100% షేమ్ ఐ షెల్ కమ్ టుమారో అంటే రేపు నేను వస్తానో లేదనేది గ్యారంటీ లేదు. ఐ విల్ కమ్ టుమారో అంటే 100% నేను వస్తున్నాను. ఓకే, సో దెన్ వి యూజ్ విల్. ఓకే, ఎస్, సో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే సార్, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వ ఎక్స్ప్లెయిన్ చేయండి. పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంట్రాగేటివ్ అది ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హీ విల్ కమ్ టుమారో. ఓకే, ఆ అబ్బాయి రేపు వస్తాడు. హీ విల్ కమ్ టుమారో. సో వాట్ ఈస్ హీ హియర్? సబ్జెక్ట్. వాట్ ఈస్ విల్? హెల్పింగ్ వర్బ్. కమ్ ఇస్ ద మెయిన్ వర్బ్ V1. ఓకే, ఫార్ములా చూడండి సేమ్ ఉంది. టుమారో టెన్స్ ఉంది, ఇది మనం ఆబ్జెక్ట్ కింద కౌంట్ చేయొచ్చు. ఓకే, సో హీ విల్ కమ్ టుమారో, ఆ అబ్బాయి రేపు వస్తారు. దిస్ ఈస్ ద పాజిటివ్ సెంటెన్స్. సో వాట్ ఈస్ ద నెగటివ్ సెంటెన్స్? చాలా ఈజీ ఉంది. ఈ విల్ హెల్పింగ్ వర్బ్ పక్కన మీరు నాట్ రాయండి, అది నెగటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఓకే, సో ఎలా రాయాలి అది? హీ విల్ నాట్ కమ్ టుమారో, ఆ అబ్బాయి రేపు రాడు. ఓకే, అదే. ఓకే, హీ విల్ నాట్ కమ్ టుమారో. వాట్ ఈస్ ద సెంటెన్స్? నెగటివ్ సెంటెన్స్. నెగటివ్ ఫార్ములా చూడండి. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, దిస్ ఈస్ నెగటివ్ సెంటెన్స్ మైనస్, సో యూ కెన్ రైట్ మైనస్ హియర్ ఫర్ నెగటివ్. దిస్ ఈస్ ద వర్బ్ ఫార్మ్ V1 టుమారో. హీ విల్ నాట్ కమ్ టుమారో, ఆ అబ్బాయి రేపు రాడు, రేపు వస్తాడు. రేపు వస్తాడా అబ్బాయి అని ఎలా చెప్పాలి మనం? అలా చెప్పాలంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఫ్యూచర్ టెన్స్లో చాలా ఈజీ. మీరు హెల్పింగ్ వర్బ్కి సబ్జెక్ట్ ప్లేస్లో తీసుకురండి, సబ్జెక్ట్కి హెల్పింగ్ వర్బ్లో తీసుకెళ్ళిపోండి. సో విల్ హీ కమ్ టుమారో క్వశ్చన్ అయిపోయింది. దట్ ఈస్ కాల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. చాలా ఈజీ ఉంది. మీరు హెల్పింగ్ వర్బ్స్ బాగా నేర్చుకున్నారంటే, ఆ టేబుల్ టెన్సెస్ 12 ఫార్మ్స్ నేర్చుకున్నారంటే చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, ఎస్. సో నెక్స్ట్ యూ కెన్ రైట్ లైక్ దిస్. విల్, ఫస్ట్ లెటర్ ఆఫ్ ద సెంటెన్స్ మస్ట్ బి క్యాపిటల్. ఓకే, ఇక్కడ స్మాల్ w రాయకండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. విల్ హీ కమ్ టుమారో, విల్ హీ కమ్ టుమారో క్వశ్చన్ మార్క్. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఆ అబ్బాయి ఎప్పుడు వస్తాడా? ఎస్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఫార్ములా ఏంటి? హెల్పింగ్ వర్బ్. సో నా ఇది క్వశ్చన్ వర్డ్ అయిపోయింది, ఇట్లా QW రాసుకోండి. దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ V1 అండ్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. విల్ హీ కమ్ టుమారో, రేపు అబ్బాయి వస్తాడా? ఓకే, ఇక్కడ చూడండి సేమ్ నెగటివ్ సెంటెన్స్కి మీరు ఇంట్రాగేటివ్ చేస్తే అది నెగటివ్ ఇంట్రాగేటివ్ అయిపోతుంది. రేపు అతను రాడా? విల్ హీ నాట్ కమ్ టుమారో. ఓకే, సో ఎలా రాయాలి సెంటెన్స్? విల్ హీ నాట్ కమ్ టుమారో. దిస్ ఈస్ నెగటివ్ ఇంట్రాగేటివ్. ఆ అబ్బాయి రేపు రారా? అట్లా సేమ్ ఫార్ములా. ఎక్కడైనా వర్బ్ చేంజ్ అయిందా? లేదు. పాజిటివ్ సెంటెన్స్. ఓకే, దిస్ ఈస్ నెగటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్, నెగటివ్ ఇంట్రాగేటివ్. ఈ వేలో మీరు అన్ని 84 సెంటెన్సెస్ ఒక్కొక్క ఫార్ములాతో మీకు పాజిటివ్ సెంటెన్స్ ఎలా చేయాలి, దానికి నెగటివ్ ఎలా చేయాలి, ఇంట్రాగేటివ్ ఎలా చేయాలి, నెగటివ్ ఇంట్రాగేటివ్ ఎలా చేయాలి, అది ఏ టైంకి వాడాలి ఆ సెంటెన్స్ అనేది మీరు నేర్చుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ బేసిక్స్ మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్యూచర్ సింపుల్ టెన్స్. ఓకే, బై యూజింగ్ ద ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఫార్ములా హెల్పింగ్ వర్బ్ ఏం యూజ్ చేసామో? విల్ యూజ్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సబ్జెక్ట్ ఏం చేసాం అనుకో, మీకు సేమ్ సెంటెన్స్ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు వస్తానంటే ఎలా చెప్తారు మీరు? ఐ విల్ కమ్ టుమారో. రేపు నేను రానంటే ఎలా చెప్తారు మీరు? ఐ విల్ నాట్ కమ్ టుమారో. రేపు నేను వస్తానా? ఇది సెల్ఫ్ క్వశ్చన్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏమొస్తుంది? విల్ ఐ కమ్ టుమారో. నేను రేపు రావట్లేదా అని మీరు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకున్నాను. విల్ ఐ నాట్ కమ్ టుమారో. ఇట్లా మనం సెంటెన్సెస్ ఫార్మేషన్ నేర్చుకున్నాం. సేమ్ మనం నెక్స్ట్ సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆల్ సబ్జెక్ట్స్. ఓకే, యూ, నువ్వు రేపు వస్తావు, యూ విల్ కమ్ టుమారో. ఓకే, సారీ, నువ్వు రేపు రావు అంటే యూ విల్ నాట్ కమ్ టుమారో. నువ్వు రేపు వస్తావా అంటే ఎలా చెప్పాలి మనం? విల్ యూ కమ్ టుమారో. రేపు నువ్వు రావా అని చెప్పాలంటే ఆర్ యూ ఓకే, విల్ యూ నాట్ కమ్ టుమారో. చాలా ఈజీ. మీరు జస్ట్ సబ్జెక్ట్ చేంజ్ చేయండి, మీకు సెంటెన్స్ ఆఫ్ ఫార్మేషన్ నేర్చుకుంటారు. చాలా వెరీ వెరీ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రేపు వస్తారనుకున్నారు అనుకోండి. ఓకే, సో మనం ఏమి రాస్తాం ఇక్కడ? దే విల్ కమ్ టుమారో. వాళ్ళు రేపు రారు.
దే విల్ నాట్, ఓకే, దే విల్ నాట్ కమ్ టుమారో. రేపు వాళ్ళు వస్తారా? ఫ్యూచర్లో క్వశ్చన్ చేయాలి. ఎలా చేస్తాము? విల్తో క్వశ్చన్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ వర్డ్ ఈజ్ విల్. ఓకే, సో విల్ దే కమ్ టుమారో? ఓకే, వాళ్ళు రేపు రావట్లేదా? విల్ దే నాట్ కమ్ టుమారో? ఓకే, ఇన్ దిస్ వే. ఓకే, మీరు అన్ని సబ్జెక్ట్స్ ఎగ్జాంపుల్స్ రాసి ప్రాక్టీస్ చేయండి. మీకు ఇక్కడ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, అండర్స్టూడ్? సో దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్యూచర్ సింపుల్ టెన్స్. ఇట్లనే మనం కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా చూద్దాము ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ నౌ. ఓకే, ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ నౌ, ఇది ప్రెసెంట్ కంటిన్యూస్. ప్రెసెంట్లో నేను పని చేస్తున్నాను. ఐ ఇస్ ద సబ్జెక్ట్, యామ్ ఇస్ ద హెల్పింగ్ వర్బ్, ది V4 ప్రిపోజిషన్, ఆబ్జెక్ట్, టెన్స్. నేను ఇప్పుడు ఆఫీస్లో పని చేస్తున్నాను. పాజిటివ్ సెంటెన్స్ ఉంది. నెగిటివ్ సెంటెన్స్ ఏమవుతుంది? ఐఎమ్ నాట్ కమింగ్, ఐఎమ్ నాట్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ నౌ. ఓకే, జస్ట్ ఇక్కడ నాట్ చేయాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ తీసుకొస్తే యామ్ ఐ వర్కింగ్ ఇన్ ఆఫీస్ నౌ, జస్ట్ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ తీసుకోండి. ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెగటివ్ ఇంట్రాగేటివ్ అంటే టెక్నిక్ ఇక్కడ ఉంది చూడండి. ఐ డోంట్ హ్యావ్ టు రైట్ ఆల్ ద 4 సెంటెన్సెస్. యామ్ ఐ నాట్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ నౌ, జస్ట్ మీరు హెల్పింగ్ వర్బ్ పక్కన డాష్ పెట్టండి. ఇది నాట్, ఇది ఇట్లా తీసుకొస్తే ఇది నెగటివ్ ఇంట్రాగేటివ్ అవుతుంది. సో ఇట్లా పాజిటివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్, ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్లో మీరు నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెల్పింగ్ వర్బ్ చేంజ్ చేసుకోండి. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ యెస్టర్డే, ఇలా రాయొచ్చు కదా మనం. నేను నిన్న ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నాను కంటిన్యూస్గా. ఓకే, ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ యెస్టర్డే. నేను ఆఫీస్లో నేను పని చేయలేదని చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఐ వాజ్ నాట్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ యెస్టర్డే. ఇంట్రాగేటివ్, వాజ్ ఐ వర్కింగ్ ఇన్ ఆఫీస్ యెస్టర్డే. నెగటివ్ ఇంట్రాగేటివ్, వాజ్ ఐ నాట్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ యెస్టర్డే. ఫ్యూచర్లో హెల్పింగ్ వర్బ్ చేంజ్ చేయండి. విల్ బీ వస్తుంది ఫ్యూచర్లో. సో ఇక్కడ విల్ బీ పక్కన నాట్ రాదు. ఇది చాలా పెద్ద మిస్టేక్ చేస్తారు చాలామంది. విల్ బీ మధ్యలో నాట్ వస్తుంది. ఐ విల్ నాట్ బీ వర్కింగ్ ఇన్ ఆఫీస్ టుమారో, ఫ్యూచర్ టెన్స్ టుమారో వస్తుంది టెన్స్. ఎస్, సో ఐ విల్ నాట్ బీ వర్కింగ్ ఇన్ ఆఫీస్ టుమారో, నెగటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ ఎలా చేయాలి? విల్ బీకి ఓన్లీ విల్ మాత్రమే ముందు తీసుకెళ్ళాలి, విల్ బీ మొత్తం కాదు. విల్ ఐ బీ వర్కింగ్ ఇన్ ఆఫీస్ టుమారో, ఇంట్రాగేటివ్. విల్ ఐ నాట్ బీ వర్కింగ్ ఇన్ ఆఫీస్ టుమారో, నెగటివ్ ఇంట్రాగేటివ్. ఇట్లా నేను ఆఫీస్లో ఉన్నానంటే ఎలా చెప్పాలి? ఐ ఆమ్ ఇన్ ఆఫీస్ నౌ, ఐ ఆమ్ నాట్ ఇన్ ఆఫీస్ నౌ. యామ్ ఐ ఇన్ ఆఫీస్ నౌ, యామ్ ఐ నాట్ ఇన్ ఆఫీస్ నౌ. Okay, past tense, I was in office yesterday, I was not in office yesterday. Was I in office yesterday, was I not in office yesterday. Future, ఇది వితౌట్ మెయిన్ వర్బ్. ఇంపార్టెంట్ చూడండి, ఇది విత్ మెయిన్ వర్బ్ సెంటెన్స్, ఇది వితౌట్ మెయిన్ వర్బ్. దిస్ ఈస్ ద థర్డ్ ఫార్ములా, దిస్ ఈస్ ద సెకండ్ ఫార్ములా. సో మీరు సెకండ్ ఫార్ములాతో ఎప్పుడు యూజ్ చేయాలి, థర్డ్ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి, అది మీరు నేర్చుకోవాలి. ఓకే, సో ఐ విల్ బీ ఇన్ ఆఫీస్ టుమారో, ఐ విల్ నాట్ బీ ఇన్ ఆఫీస్ టుమారో, విల్ ఐ బీ ఇన్ ఆఫీస్ టుమారో, విల్ ఐ నాట్ బీ ఇన్ ఆఫీస్ టుమారో. ఇట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మీరు సెంటెన్స్ ఫామ్ చేస్తున్నారు. ఐ హ్యావ్ గివెన్ ద మనీ, నేను డబ్బులు ఇచ్చేసాను, ఇప్పుడే ఇచ్చేసినాను. ఓకే, నేను డబ్బులు ఇవ్వలేదంటే ఎట్లా చెప్తారు? ఐ హ్యావ్ నాట్ గివెన్ ద మనీ. నేను డబ్బులు ఇచ్చానా? హ్యావ్ ఐ గివెన్ ద మనీ, హ్యావ్ ఐ నాట్ గివెన్ ద మనీ. నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సింపుల్, చాలా సింపుల్ ఉంది. మీరు ఫార్ములాస్ నేర్చుకుంటే దిస్ ఇస్ సబ్జెక్ట్, దిస్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్, దిస్ ఈస్ ద మెయిన్ వర్బ్ V3, ఇది ఆర్టికల్, ఇది ఆబ్జెక్ట్. ఓకే, మీరు ఫార్ములాస్ రాయండి. పాజిటివ్ సెంటెన్స్కి, నెగిటివ్ సెంటెన్స్కి, ఇంట్రాగేటివ్కి, నెగిటివ్ ఇంట్రాగేటివ్కి సెంటెన్సెస్ రాయండి. చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది. జస్ట్ మీరు సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ రాయండి, హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ రాయండి. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అంటే ఇట్లా నాట్ పెట్టుకోండి, ఇంట్రాగేటివ్కి ఇట్లా తిప్పండి. నెగిటివ్ ఇంట్రాగేటివ్ రెండు ఉండాలి, క్వశ్చన్ వర్డ్ అండ్ నాట్, ఫినిష్. ఓకే, మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఐ హ్యాడ్ గివెన్ ద మనీ, ఇదే పాస్ట్ ఉంటే ఐ హ్యాడ్ గివెన్ ద మనీ, I had not given the money. Had I given the money? Had I not given the money? For example, వాళ్ళు డబ్బులు ఇచ్చారనుకున్నాం. They have given the money. They have not given the money. Have they given the money? Have they not given the money? They had given the money. Had they given the money? They had not given the money. Had they not given the money? ఇట్లా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సెస్ వస్తుంది. సో మనం ఎట్లా చేయాలి? ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. We have been learning English అనే ఒక సెంటెన్స్ ఉంది. ఫార్ములాస్తో నేను యూజ్ చేసిన. వాట్ ఈస్ వి? సబ్జెక్ట్. హ్యావ్ బీన్ మొత్తం హెల్పింగ్ వర్బ్. V4 లర్నింగ్ ఇస్ ద V4 వర్బ్ ఫామ్. ఇంగ్లీష్ ఆబ్జెక్ట్. వీ హ్యావ్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్. ఇది పాజిటివ్ సెంటెన్స్. దీనికి నెగిటివ్ ఎలా చేయాలి? వీ హ్యావ్ నాట్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్. మేము ఓకే, ఇంట్రాగేటివ్ ఎలా చేయాలి? హ్యావ్ వీ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్, హ్యావ్ వీ నాట్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్. ఓకే, ఇట్లా మనం కంటిన్యూస్ టెన్సెస్లో కూడా పాజిటివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్, నెగటివ్ ఇంట్రాగేటివ్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్ టెన్స్లో దిస్ ఈజ్ విత్ మెయిన్ వర్బ్. ఓకే,
విత్ మెయిన్ వర్బ్ ఐ హ్యావ్ గివెన్ ద మనీ, ఐ హ్యావ్ నాట్ గివెన్ ద మనీ మనం రాశాము. కానీ వితౌట్ మెయిన్ వర్బ్లో ఇట్లా ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎ కార్ అని చెప్పామనుకోండి, పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ వీ హ్యావ్ నాట్ ఎ కార్ అలా రాదు. ఓకే, వీ డోంట్ హ్యావ్ అ కార్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ మారిపోతుంది. సో ఈ హ్యావ్, హ్యాస్, హ్యాడ్కి సపరేట్ టేబుల్ ఉంది. నెగటివ్ సెంటెన్స్కి నెగటివ్ హెల్పింగ్ వర్బ్స్ అలా అన్నీ వస్తాయి. ఓకే, వీ హ్యావ్ అ కార్ నౌ, దిస్ ఈస్ ఎ ప్రెజెంట్ టెన్స్. ఓకే, సో ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ హ్యావ్ వీ అ కార్ నౌ ఇలా మనం రాయొచ్చు. కానీ వీ హ్యావ్ నాట్ ఎ కార్ ఇట్లా రాదు. మనకు హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఏమొస్తుందంటే వీ డోంట్ హ్యావ్ ఎ కార్ నౌ. సో ఇక్కడ వీ ఇస్ ద సబ్జెక్ట్, డోంట్ హ్యావ్ మొత్తం హెల్పింగ్ వర్బ్ అయిపోతుంది. ఇది ఆర్టికల్, ఇది ఆబ్జెక్ట్, ఇది టెన్స్. నెక్స్ట్ నెగటివ్ ఇంట్రాగేటివ్ ఎలా చేయాలి? డోంట్ వీ హ్యావ్ ఏ కార్ నౌ, ఓన్లీ ఫస్ట్ వర్డ్, ఓన్లీ వన్ వర్డ్ మీరు ఇట్లా ముందు తీసుకురండి, నెగటివ్ ఇంట్రాగేటివ్. సో ఇట్లా మనం పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్, నెగటివ్ ఇంట్రాగేటివ్ ఈ రెండు చాప్టర్లో హెల్పింగ్ వర్బ్స్తో ఎలా చేయాలి అనేది మీరు నేర్చుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది. మ్యాక్సిమం మీరు హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఫార్ములాస్లో చూసారండి? ఫ్యూచర్ సింపుల్ నుంచి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కింద టోటల్ 10 టెన్సెస్లో మీరు హెల్పింగ్ వర్బ్స్ చూశారు. అంటే హెల్పింగ్ వర్బ్ ఉంటే మీ వర్క్ చాలా ఈజీ. ఏం చేయాలి? జస్ట్ నాట్ పెట్టాలి అక్కడ అంతే. అండ్ ఇంట్రాగేటివ్కి హెల్పింగ్ వర్బ్ ముందు చేసుకురావాలి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆఫీస్. ఆర్ యూ గోయింగ్ టు, యు ఆర్ గోయింగ్ టు ఆఫీస్, యు ఆర్ నాట్ గోయింగ్ టు ఆఫీస్. నెగటివ్. ఇంట్రాగేటివ్ ఆర్ యూ గోయింగ్ టు ఆఫీస్, మీరు వెళ్తున్నారా? ఆర్ యూ నాట్ గోయింగ్ టు ఆఫీస్. అదే సెంటెన్సెస్లో మీరు సేమ్ ఫార్ములా యూజ్ చేసి ఎవ్రీ టోటల్ మీకు ఉన్న అన్ని హెల్పింగ్ వర్బ్స్తోనే మీరు 4 టైప్ ఆఫ్ సెంటెన్సెస్ రాయొచ్చు. కానీ ప్రెజెంట్ సింపుల్ మాత్రం అట్లా ఉండదండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ లైక్ కాఫీ అని ఉంది. ఇది ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసాం, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ప్రెజెంట్ టెన్స్. ఎస్, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. యూ లైక్ కాఫీ అంటే నీకు కాఫీ ఇష్టం అంటాం. నీకు కాఫీ అంటే ఇష్టమా అంటే లైక్ యూ కాఫీ అని చెప్తారా? అట్లా కాదు, ఇక్కడ డూ యూ లైక్ కాఫీ అని వస్తుంది. అంటే మనం డూ యూజ్ చేయాలి. జస్ట్ మీరు డూ పెట్టండి, అది క్వశ్చన్ వర్డ్ ఫామ్ అయిపోతుంది. ఓకే, నెగటివ్ చేయాలనుకోండి, ఇక్కడ డోంట్ పెట్టండి. యూ డోంట్ లైక్ కాఫీ, నీ కాఫీ అంటే ఇష్టం లేదు. ఈ కాఫీ అంటే ఇష్టం లేదా అని చెప్పాలంటే ఏం చేయాలి? ఈ డోంట్కి ఇక్కడ తీసుకురండి. డోంట్ యూ లైక్ కాఫీ. సో ఇది సింపుల్ ట్రిక్ ఉంది. జస్ట్ డూ, డస్, డిడ్ ఆ చాప్టర్ మీరు నేర్చుకున్నారంటే ఇది చాలా ప్రెజెంట్ సింపుల్ అండ్ పాస్ట్ సింపుల్ని ఎలా మనం పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంట్రాగేటివ్ ఎలా చేయాలనేది మనం నేర్చుకుంటే ఈ అన్ని 2 టెన్సెస్ మీకు చాలా చాలా ఈజీ అయిపోతుంది. మీరు బేసిక్స్లో పర్ఫెక్ట్ అయిపోతారు అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, బై బై అండ్ హ్యావ్ ఎ నైస్ డే.